హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుంది. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి చేతి వైపున కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు అయ్యా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనలను ఆవరించినందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి. ఈరోజు అంశము పందెపు రంగమందు ఓపికతో పరిగెత్తుట. అంటే పందెపు రంగము అంటే మరి ఈ లోకం అనేది ఒక పరుగు పందెం లాంటిది. ఈ పరుగు పందెంలో మనము ఓపికతో పరిగెత్తాలన్నమాట. ఎలా పరిగెత్తాలంటే సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి మరి మనము ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలన్నమాట. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం ఏంటి అంటే మరి ఉదాహరణకు చూసుకుంటే పాపాత్మురాలు. ఆమె పాపం చేయుచుండగా మరి పట్టుబడిందని చెప్పి ఆమెను రాళ్లతో కొట్టి మరి చంపాలని ఆయన యొద్దకు తీసుకొచ్చారన్నమాట. అంటే ఏంటి, సులువుగా ఆమెను చిక్కుల్లో పడేసింది ఆమె పాపము. ఆయన ఏం చెబుతున్నాడంటే ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి అంటే మొట్టమొదటిగా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనము విడిచిపెట్టాలి. అలాగే యేషోబును చూసినట్లయితే మరి సులువుగా చిక్కులు పెట్టే పాపము ఆయన్ని కూడా వెంటాడింది. పోతీఫర్ భార్య మరి యేషోబును పాపం చేయమన్నప్పుడు ఆయన మరి ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాడు. పాపం నుంచి పారిపోయాడు. మరి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి యేషోబు మరి పారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. అంటే మరి పందెపు రంగంలో మరి ఎన్నో మరి మరి పాపం చేసే పరిస్థితులు యేషోబుకి వచ్చినప్పటికీ విడిచిపెట్టి పారిపోయాడు. అలాగే మరి దేవుడు మనకి కూడా చెబుతూ ఉన్నాడు, మరి విశ్వాసము నాకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుంది. ఆయన మరి యేసై మరి లోకంలో ఉన్నప్పుడు ఆయన మరి అవమానాల్ని నిర్లక్ష్య పెట్టి ఆయన ఎదుట ఉంచబడిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి పొందబోయే దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చుంటాననే విశ్వాసంతో ఎన్నో అవమానాలు ఆయన భరించాడనమాట. అలాగే మనకు కూడా దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మరి ఏం తెలియజేస్తున్నారంటే మరి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ఏదైనా సరే, మరి ఒక త్రాగుడో లేకపోతే ఒక వ్యసనమో లేకపోతే ఒక పాపమో లేకపోతే మరి అసహ్యమైనటువంటి మరి చూడరాని మరి చూసేటువంటిదో లేకపోతే సినిమాలో ఏదైనా సరే సులువుగా చిక్కుల్లో మనల్ని పడేసే ప్రతి పాపాన్ని కూడా మనము విడిచిపెట్టాలి. ఆ యేషోబు విడిచిపెట్టడం వల్ల ఆయనకి మరి పొందబోయే బహుమానము సింహాసనము ఐగుప్తు దేశంలో మరి ప్రధానమంత్రిగా పొరుగు దేశంలోనే మరి ఒక ప్రధానమంత్రిగా దేవుడు నియమించాడు అన్నమాట. ఆ రీతిగా చూసుకుంటే మరి జక్కయ్య ఆయన కూడా ఎవరి వద్దైనా అన్యాయంగా ఒక వంతు నేను తీసుకుంటే వానికి 4 వంతులు చెల్లిస్తానని చెప్పి మరి ఒప్పుకున్నప్పుడు విడిచిపెట్టినప్పుడు దేవుడు మరి ఇతను అబ్రహాం కుమారుడే, ఇతనేడు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. అలాగే మరి దేవుడు ఈరోజు మనతో కూడా చెబుతున్న మాట ఏంటంటే ప్రతి సులువుగా చిక్కులు తీసుకొచ్చే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఈ యొక్క విశ్వాస జీవితం అనేది ఒక పరుగు పందెం. ఈ పరుగు పందెంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు, ఎంతో కన్నీరు మనకి ఎదురైనప్పటికీ మనము యేసు వైపు చూస్తూనే వెళ్ళాలి. మరి యేసు వైపు చూస్తూ వెళ్ళినటువంటి పౌలు గారు ఆయన ఏమంటున్నారు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. మరి నా కొరకు నీతి కిరీటము దాచపడిందని చెబుతున్నాడు. అలాగే మోషే అంటున్నాడు, ఐగుప్తులో ఉండి సుఖభోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నిందలు అనుభవించుట మేలు అంటున్నాడు. అలాగే దేవుడు మనకు కూడా ఈరోజు ఈ వాక్యం ద్వారా ఏం చెబుతున్నాడు అంటే
మరి దేవుని యందు విశ్వాసం కలిగి మరి ఆయనలో జీవిస్తున్న మనకు కూడా ఈ పందెపు రంగంలో ఎన్నో మరి శ్రమలు శోధనలు వెంటాడినప్పటికీ వాటన్నిటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకు కూడా ఒక మరి బహుమానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన యోహాను సువార్త 14:1 అంటున్నాడు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును అని, నేను మీకు స్థలాన్ని సిద్ధపరచ వెళ్తున్నాను, శిష్యులకి మీరు కలవరపడొద్దు అని చెప్పి వెళ్ళినారు. అలాగే దేవుడు ఈరోజు మనకు చూపుతున్నాడు ఏంటంటే, ఈ లోకంలో మరి సులువుగా చిక్కుల్లో పెట్టే పాపాన్ని విడిచిపెట్టి నీవు నా వైపు చూస్తూ నీకు ఎన్ని శ్రమలైనా ఎన్ని హింసలైనా ఎంత కరువైనా ఎన్ని బాధలైనా వచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా మరి నువ్వు నిర్లక్ష్య పెట్టి నా వైపు చూస్తూ మరి వాటన్నిటిని సహించి మరి ఓపికతో నువ్వు పరిగెత్తినప్పుడు నీకు కూడా నేను ఒక బహుమానాన్ని సిద్ధపరిచాను. పరలోకంలో మరి నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి, మరి బంగారు వీధులు బంగారు మరి నిర్మాణాలు అక్కడ మన కొరకు సిద్ధపరిచానని చెబుతున్నాడు. మరి నివాసము అంటే మరి అందులో అన్నీ ఉంటాయి, వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదన్నమాట. కాబట్టి అంత గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మరి విశ్వాస జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మరి స్టెఫన్ అయితే రాళ్ళతోనే కొట్టి చంపినట్లుగా చూస్తున్నాం. అయినప్పటికీ మరి స్టెఫను దేని వైపే చూశాడు, అక్కడ బహుమానం కోసమే వెళ్ళాడు. ఆ పౌలు గారు పేతురు గారిని తలకిందులుగా సిలువ వేశారు, పౌలు గారిని కొరడా దెబ్బలు కొట్టారు. అయినా సరే వీళ్ళందరూ కూడా ఈ అవమానాలు ఇవన్నీ ఏసైనైతే సిలువే వేశారు, ఇవన్నీ నిర్లక్ష్య పెట్టి మరి పరలోకంలో పొందపోయే బహుమానం కోసం వారు ఏ రీతిగా పరిగెత్తారో అలాగే మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పటికీ మరి ఈ లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ తండ్రి కుడిపార్శ్వమున మరి ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచి వెళ్ళారు. కాబట్టి అక్కడ స్థలాన్ని మరి మనకి మరి మళ్ళా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నారు. కాబట్టి మరి ఆ నివాసాల్లోనికి వెళ్ళటానికి దేవుడు మరి కృప చూపిస్తానని సెలవిస్తున్నారు. కాబట్టి వాక్యం ద్వారా మాట్లాడిన దేవునికి విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వాక్యము మరి దేవుడు మనందరి హృదయాల్లో ఫలింపజేయను గాక. విన్న మనందరికీ దేవుని కృప నిరంతరము తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకే వందనాలయ్యా. ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కదిలించండి. ఇదిగోనైనా చెప్తున్నా నన్ను నా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.